ఆ సామర్థ్యాన్ని గుర్తించి వారికి ఆ పనులు అప్పగించి ఆ పనులు సఫలీకృతం అయ్యాయా లేదని వాటిని ఫాలో అప్ చేస్తూ ఈ సంవత్సరం ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాని లైనిజంలో అందరికన్నా ముందుంచారు. వారు ఈరోజు మన ఇక్కడికి రావడం, ఈ అంజలి గీతాంజలి దుర్గాదేవి గవర్నర్ గారి అఫీషియల్ విజిట్కి మనం అడగడానికి రావడం చాలా సంతోషం. ఇది ప్రభుత్వ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి ముందుగా నా అభినందనలు. నా జోన్లో ఉన్నందుకు, మా జోన్ ఇలా అఫీషియల్ విజిట్కి వారు ఆహ్వానాన్ని మళ్ళించి వచ్చినందుకు, పనులు వారు నిర్వర్తించుకుంటూ భర్త పనులకి చేదోడు వాదోడుగా నిలుస్తూ మంత్రిగా వాళ్ళు మనం చేసే తప్పుల్ని తెలియజేస్తూ ఈరోజు ఎంత విజయం సాధించారంటే దాని వెనుక విజయలక్ష్మి గారి ఎంతో కృషి ఉన్నది. వారి యొక్క సలహా సహకారం ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను. చాలా వరకు మారాను. లైన్ లీడర్లు చూస్తూ ఉన్నాను దగ్గరగా. అంతమంది ఏదో కుర్చీలో కూర్చొని చూసేవాడిని, పక్కన చూస్తున్న నేను కుర్చీలో కూర్చొని చూసేది, ఎదురుకుండా చూసేది. అలాగే వారి శ్రీమతి కూడా అలా తను చేదోడు వారు వారి విజయంలో ముందుకెళ్ళడానికి కృషి చేసినందుకు, వారు అలాంటి శ్రీమతి శేషగిరి గారికి దొరికినందుకు, అలాంటి శ్రీమతి అలాంటి శ్రీవారి ఇద్దరు ఉండి ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి లైన్ నిజంగా ఉపయోగపడేందుకు వారి శ్రీమతి గారిని కూడా నేను ఈరోజు వారు ఇక్కడికి వచ్చి మన సత్కారాన్ని అందుకోవడానికి ఈ అఫీషియల్ విజిట్కి వచ్చినందుకు వారు కూడా మన క్లబ్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. భార్యని తర్వాత భార్య చేయదు. అమ్మ కొద్ది సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఇంకొక మరో అమ్మ ఆ చేతిలో పెట్టి అప్పగించి వెళ్తారేమో అనిపిస్తుంది. మీ శ్రీమూర్తులను చూస్తుంటే ఇలాంటి గొప్ప శ్రీమూర్తులు ఇలాంటి వాళ్ళు మనకి ఒక ప్రేరణగా తీసుకోవాలి. అలాగే ఈరోజు వారు సేవలు అందిస్తూ ఉంటారు. అలాంటి డిస్ట్రిక్ట్ కమిటీలో సెక్రటరీలుగా, ట్రెజరర్గా ఇలాగా అందరికీ తలలో 4 లాగా మెలిగే, గవర్నర్ గారికి కూడా తలలో 4 మెలిగే భావని గారికి, చీఫ్ గెస్ట్ గవర్నర్ పెద్ద డైరెక్టర్ గారికి, లక్ష్మి గారికి, వైస్ గవర్నర్ ప్రసాద్ గారికి, బీసీఎస్ రామారావు గారికి, ఆర్సీ గారికి, జెన్సీ గారికి, డిప్యూటీ గారికి, ఉద్యోగసారి గారికి, సెక్రటరీ గారికి, ఇతర సభ్యులందరికీ నమస్కారం. ఈ డాక్టర్ గారు మాకు ఈ సంవత్సరం నుంచి మాకు పరిచయం అంటే, ఆయన చేతులు ఎగుతున్నాయంటే ఇచ్చేస్తారండి, దానం చేసినట్టు. ఏదైనా కన్వెన్షన్ కానీ మా గిరిగారు గవర్నర్ గారు 50 అడిగారు, 150 ఇచ్చేస్తారు. అంత ఫాస్ట్గా ఉంటారు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తే చాలా ముందుకెళ్తారు. ముందు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాటి గవర్నర్ సబ్మిషన్ జరుపుకుంటున్నా. చేసి గవర్నర్ గారికి, అలాగే వేదిక సభ్యులందరికీ నమస్కారం. అది కొన్ని క్లబ్ పేరు కంటే కూడా అందులో ఉన్న నాయకుల పేరుతోనే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఈ అంజలి క్లబ్ అనేది కొల్లూరు గారి క్లబ్ అంటారు. అలా వచ్చింది జిల్లాలో. అలాగే ఇప్పుడు ముందు సుధాకర్ బాబు గారి క్లబ్ అనేదిగా ఉన్నారు. ఆయన మరి అంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. చక్కగా ఈ 3 క్లబ్లని కూడా ముందే తీసుకెళ్తూ, అలాగే మంచి మెంబర్స్ చేర్చుకుంటూ చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఇంకా విజిల్స్ వినిపించట్లేదు, చెవుల్లో వినిపిస్తే ప్రత్యేకంగా ఈ 3 క్లబ్ల వారికి అభినందనలు తెలియజేస్తూ
దేవుని నమస్కారాలు. ఈ మూడు డబ్బులు చాలా అద్భుతంగా సర్వీస్ చేసింది. మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన కొనుగోలు గారు ఇప్పుడు ఆ డబ్బులు మరి మూడు డబ్బుల్ని బాగా నడిపిస్తూ మంచి మంచి మెంబర్స్ తీసుకొస్తారండి. బాగా సర్వీస్ ఓరియంటెడ్ తీసుకొచ్చి మెంబర్స్ జాయిన్ చేస్తారు. అలా వచ్చి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ గారు అలా ఆ డాక్టర్ గారి గురించి అని చెప్పినట్టు అదే విధంగా ఉంటారండి. అదే డాక్టర్ గారు ఆయన మొత్తం చూసుకుంటారు. కవితలు రాసి కవితలు చేస్తూ ఉంటారు. ఇలా మన సేవ కార్యక్రమం చేస్తారు. నిత్యం అన్నదానం చేస్తారు. ఇలా ఒకటి కాదండి, అన్ని రకాల సేవ చేస్తారు. దానికి బ్యాక్బోన్ ఏంటంటే మన డాక్టర్ గారు అండి, పావని గారు. వారు బట్టి బాగా చేస్తున్నారు. ఆవిడ సపోర్ట్ బట్టి ఇంకా బాగా చేస్తున్నారు. వాళ్ళ కంప్యూటర్ కానీ బాగా కట్టాలని తీసుకుంటే సర్వీస్ చేసుకుంటే మాతో పాటు మనం రావాలని మీరు ఇంకా ఉద్యోగం కావాలి మనసు పెట్టుకుంటాను. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డాక్టర్ గారు జెస్సీ గారు మన సుధాకర్ గారు ఆశీ గారు కూడా తీసుకుని ఇంకా ముందుకు వస్తున్నారు. ఇంకా బయట పాల్గొని ఆశించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుర్గా పావని గారు, నిర్వాహకులు సుధాకర్ బాబు గారు, అలాగే ప్రోగ్రామ్ కమిటీ చైర్పర్సన్ కొల్లూరి గారు, శ్రీమతి కట్టవల్లి గారు, అలాగే మన ఈనాటి కార్యక్రమం ముఖ్య మన డిస్ట్రిక్ట్ గవర్నర్ లైక్ గద్దేశ్వరి గారు, అలాగే లైక్ ఫస్ట్ లేడీ శ్రీమతి జీవిశ్రీ గారు, వేదిక అలాగే నాతోటి మెంబర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మనం ఒక్కసారి ఒక విధంగా మన గవర్నర్ గారిని ఆహ్వానించుకొని సన్మానించుకోవడంతో పాటు ఒక్కసారి ఈ సంవత్సరం మనం ఏం చేసామని కూడా పునరాలోచించాలి. నిజంగా ఈ సంవత్సరం మనం చేపట్టిన కార్యక్రమాలు చూస్తే మరి విజయవాడని వరదలు నిలిచేటప్పుడు మన సభ్యులందరూ కూడా చాలా కష్టపడి సేవలు అందించారు. అలాగే వేసవకాలంలో వచ్చినప్పుడు మరి మనం విజయవాడకి వచ్చే సందర్శించేటువంటి ప్రయాణికులు కావచ్చు, ఎవరైనా సరే ఆపదలో ఉన్నవాడు కావచ్చు, అవసరాల్లో ఉన్నవాడు కావచ్చు, తమ తమ సేవల్ని వారి వారి పరిధిలో అందరూ కూడా చాలా చక్కగా అందించారు. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమాధ్యక్షుడు వై విజయ దుర్గా పావని గారికి, మా ప్రియతమ నాయకుడు గవర్నరైన గద్దేశ్వరి శాస్త్రి గారు, నా శ్రీమతి గారు, లక్ష్మి గారు, నేను గవర్నర్ డైరెక్టర్ ఆయన ఎన్ఎస్ ప్రసాద్ గారికి, మరియు సెక్రటరీ అండ్ రామారావు గారికి, యాత్రం పెద్దలు మెంబర్స్ గారికి, ముసాలి సచివేశ్వర గారికి, చిత్తగారు గారికి, అలాగే మా జెస్సీ గారు డాక్టర్ సుధాకర్ గారు గారికి, నా మిత్రుడు కవిత గారు గారికి, మన ప్రెసిడెంట్ రవీంద్ర గారికి, అందరికీ పేరు అందరికీ అందరూ భద్రకి అక్క చెల్లెలు అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాను. నేను ఈ వైద్యులు రావడానికి కారణం మా గురువు గారు ఫస్ట్ మా గురువు గారు వారు ఎక్సలెంట్ దాంట్లో నాకు డిప్యూటీ సెక్రటరీ డెవలప్ కూడా ఇచ్చారు, చేశాను. వ్యాపారం నేను చేశాను. సెక్రటరీగా కొన్ని వాళ్ళు అన్నింటిలో ఎక్సలెంట్ ప్రకటన చేశాను. వారి ఆధ్వర్యంలో నేను అనేక అవార్డు తీసుకుని ఉన్నాను. ఎంతో అవార్డు, ఇంకా జాతీయ అవార్డు, అది డాక్టరేట్. అది నా తెలుగు సహసాగాలతో ఈరోజు నాకు ఆ అవార్డు నుంచి కారణం పొందారు. నా ముందు కొనుగోలుకి, నా సెక్రటరీ గారికి, అనుభవం గారికి నమస్కారం శుభాకాంక్షలు చేస్తున్నాను. అక్కడి నుంచి నా ప్రయోజనం స్టార్ట్ అవుతున్నా. మా సినిమా అందరూ చక్కగా దేశంలో వచ్చారు. అక్కడ కూడా ఎంతో వినియోగం చేసుకో, నాగరికం చేసుకో. కానీ గడ్డే
చేయాల్సిందంతా స్వర్ణం 500 దాటాలని చెప్పేసి 40,000 రూపాయలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి 40,000 రూపాయలు 500 దాటాలు ఇచ్చారు. అంత సౌమ్యంగా దాన్ని ఏమి అడగ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి అది చాలా సింపుల్గా ఏదైనా ఎంతసేపు ఒక $50 ఏమైనా అన్నారు. సో ఆ విధంగా నా పెండింగ్ లో ఉన్నటువంటి 500 దాటాలని మీ ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తాం సార్. అంతే ఎక్కడ అరావిడి లేకుండా అలిబడి లేకుండా చాలా సౌమ్యంగా ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయడం చాలా చాలా ఆనందం. గ్రేట్ లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి గారు మన ప్రీతమ గవర్నర్ శాశ్వతరావు గారికి, వాళ్ళ యొక్క సభ్యులని విజయలక్ష్మి గారికి, ఆర్సీ గారికి, జెడ్సీ గారికి, మరి సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, చక్రవర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి లైన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఈ గవర్నర్ అఫీషియల్ విజిట్ చేసుకునేటప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఈ క్రిస్టియన్లో కానీ ఈ జెర్సీలో కానీ ఆర్సీలో కానీ ఉన్నటువంటి ఈ క్లబ్ల అనుబంధాన్ని ఒకసారి నెరవేర్చుకుంటూ వారికి ఘనంగా మనం సన్మానించుకుంటాం. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి తోడ్పాటును కూడా మనం స్వీకరించి ఈ సంవత్సరం మొత్తం కూడా మనం పొందినటువంటి సేవని, అందించినటువంటి సేవని మరోసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులోకి ఇంకా బాగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో పెడుతుంటాం. అట్లాంటి ఈ గవర్నర్ అఫీషియల్ విజిట్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి మరి ముఖ్య వ్యక్తి మన సుధాకర్ బాబు గారు అద్భుతంగా మాట్లాడారు, చాలా బాగుంది. నేను కూడా మొట్టమొదటిసారి మీ యొక్క స్పీచ్ వింటున్నాను, కానీ దురదృష్టం పద్యాలు వినే అవకాశం రాలేదు. భవిష్యత్తులో మనం చాలా మీటింగ్లో ఉంటాం కాబట్టి ఆ అదృష్టాన్ని పొందుతానని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ, మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ బిల్డింగ్లో ఇంకా చాలా చేయాలని చెప్పని, అదేవిధంగా మన గవర్నర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మీరు మంచి మంచి కార్యక్రమాలు చేశారు, మంచి డొనేషన్స్ ఇచ్చారు, ఈ యొక్క క్లబ్కి మంచి పేరు ఇచ్చారని చెప్పని సభాముఖంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. Cabinet Treasurer Vanisha Garki, Regional Chairperson Lancharandrao Garki, Zone Chairperson ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మక్రియ వారి గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాను. జోన్ చైర్పర్సన్ డాక్టర్ సుధాకర్ బాబు గారికి, అలాగే గ్యాట్ సర్వీస్ చైర్పర్సన్ జిఎస్టి చైర్పర్సన్ లైక్ చక్రధర్ గారికి, అలాగే కళ్యాణ్ గారికి, కృష్ణవేణి గారికి, సీతారాం ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. మాస్టర్ సర్వీస్గా వస్తున్న శ్రీమతి కొలుగురి గారికి, అలాగే సుబ్బయ్య గారికి, దాని నుంచి మీటింగ్ జరుగుతున్నప్పటి నుంచి అందరూ కూర్చున్నారు ఉన్నారు. వారికి నన్ను చక్కటి చిక్కటి తెలుగు పదాలతో ఇంకాసేపు పొగిడించుకుంటే బాగుండు. అప్పుడు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ క్షమించాలి లేట్ అన్నారు. కాదమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి క్లబ్స్లో నా చివరి అఫీషియల్ విజిట్, సంవత్సరం చివరిలో లాస్ట్ అఫీషియల్ విజిట్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా మనసు తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. మనం ప్రస్తావించుకోవాల్సింది ఇంటికి గారు ఎవరికి ఏది అవసరం లేదా అని చెప్పి చేస్తా. అన్నిటికంటే రాత్రి 2 గంటలు 2 తరలిస్తారు.
ఒక ఇక్కడ పడి